రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డీఏ అధికారులతో త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ హాజరయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై చర్చించారు. వారికి అదే విధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ ని హెల్త్ కార్డ్స్ ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి ఇవి. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటన్నిటిని కలిపేయటం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి. ఈ రెండింటిని పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్డీఏకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామానికి వెళ్ళి 1 monthలో ఈ రెండు సాల్వ్ చేస్తారు. ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం, కొత్త వాళ్ళకి యాడ్ చేయటం, అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్, ఈ 3 ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా 1 monthలో కంప్లీట్ చేయమని వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాం. వాళ్ళు చేస్తా అన్నారు, అది కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి హై టెన్షన్ లైన్స్, ఒకటి 400 kV లైన్స్, ఒకటి ఇంకోటి చిన్నది 200 kV లైన్స్. ఇవి రెండింటికి కూడా టెండర్లు పేయడం జరిగింది. 400 kV లైన్స్ వచ్చేటప్పటికి 8/10/2026కి అది కంప్లీట్ అవుతుంది. 220 అది గ్రౌండ్ మీద వస్తున్నాయి. అక్కడ వచ్చేటప్పటికి కొంతమంది రైతులకి కొన్ని ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని, అది కాంప్లికేటెడ్ ఇష్యూ, కోర్టులో వేశారు. వాళ్ళ ల్యాండ్ సిఆర్డీఏకి ఇవ్వలేదు. సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే 2014 ముందు అలా హై టెన్షన్ లైన్ల గురించి ఇచ్చింది, ఇది ఈ పూలింగ్లోకి రాకముందు. వాళ్ళు ఏంటంటే 2014 ల్యాండ్ పూలింగ్ అయింది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకి అప్పుడు వచ్చిన కాస్ట్ ఒక 20-30 లక్షలు ఎకరానికి వచ్చింది అంతే. అయితే ఈ అమరావతి క్యాపిటల్ వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే మేము నష్టపోయాము గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల, మమ్మల్ని కూడా ల్యాండ్ పూలింగ్లో కన్సిడర్ చేయమంటున్నారు. ఇది అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో చేసింది, అది కాంప్లికేటెడ్ ఇష్యూ, కోర్టులో ఉంది. దీన్ని ఎలా డీల్ చేయాలనేది అది మేము నారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అది 37-40 ఎకరాలు ఉంది, ఆ ఇష్యూని సపరేట్గా డీల్ చేస్తారు. అది కాకుండా మిగిలిన లైన్స్ వేయటానికి, అంటే 220 kV లైన్స్ వేయటానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి. అందులో 16% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది 31/7/2027కి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఎలక్ట్రిక్ లైన్స్ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ కొంచెం ల్యాండ్ తప్పించి. అది ఒక ఐటమ్. ఇవి కాకుండా చిన్న చిన్నవి కొన్ని డిస్కస్ చేశాం. అందులో విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం మనం మాట్లాడుకునే ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి. జరీబ్ ల్యాండ్, తర్వాత గ్రామ కంటాలు, ఇవి రెండింటినీ కూడా పకడ్బందీగా మొత్తం 10 సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంటాలు ఇచ్చారో వారి జరీబు. ఈ రోజున మేమేం చేసామంటే కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని 30 రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ఓ, అదేవిధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి, ఇద్దరు కలిపి పక్కాగా ఎంత సర్వే చేస్తారు. 1 monthలో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఒక ఇంతకు ముందు ఎలిజిబుల్గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంటాల్లో వాళ్ళే వెనక్కి తీసుకుంటాం. అది తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది. నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంటాలు కానీ రెండు కూడా చేస్తాం. ప్రతి ప్రాపర్టీ లైన్ బై లైన్ ఐటెం ప్రకారం వెళ్ళి సర్వే చేసిన వాళ్ళు ఎందుకని ఏ రూల్ ప్రకారం అది గ్రామ కంఠంలో కానీ జరీబుకి వస్తుందో వాళ్ళు చెప్తారు, రైతు వాదన చెప్తారు. ప్రతి ప్రాపర్టీలో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా మేము మళ్ళీ వేరే ఇంకొక 2-3 పెట్టి థర్డ్ పార్టీ చెక్ చేస్తాం. ఇవన్నీ చేసి పబ్లిక్గా ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం. కాబట్టి ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు. దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి.